ఎన్ కన్వెన్షన్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా ఒక సంచలనమైనటువంటి ఒక రకమైనటువంటి ట్రీట్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ వెళ్ళినటువంటి ఆ హైడ్రా గురించే మాట్లాడుతున్నారు. బస్సుల్లో కావచ్చు, చాయ్ హోటల్లో కావచ్చు, టిఫిన్ సెంటర్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా హైడ్రా ఎందుకు ఈ స్పెషల్ కేర్ తీసుకుంది, హైడ్రా ఎందుకు ఇక డేగ కన్నుతో అందరినీ అబ్జర్వ్ చేస్తుంది, కబ్జాదారుల్ని వాళ్ళ గుండెల్లో ఇక రైలు పరిగెత్తిస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళ వెన్నులో కొంత వణుకురు పిడిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎన్ కన్వెన్షన్ విషయానికి వస్తే ఉదయం నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం కూల్చివేతలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ తాజాగా ఎన్ కన్వెన్షన్కి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఎస్, మనం ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ దగ్గర ఉన్నాము. 3.5 ఎకరాలకు సంబంధించినటువంటి బఫర్ జోన్లో ఎన్ కన్వెన్షన్ కట్టారని చెప్పేసి గత 10 సంవత్సరాలుగా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు. దానికి సంబంధించి అసెంబ్లీ వేదికగా కూడా పలుమార్లు ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి వాదనలు కూడా చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇక ఈ